నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకో, కష్టాలు కొని తెచ్చుకుంటావు. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకో, సాధారణంగా కష్టాలు వస్తాయి. మరి ఇష్టానుసారంగా వివాహం చేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నా, యేసయ్య చిత్త ప్రకారం వివాహం చేసుకున్న కష్టాలు వచ్చిన డిఫరెన్స్ ఏమిటి బ్రదర్? వినో, ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో వచ్చిన కష్టాలు నువ్వు ఒక్కడవే ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వివాహము నువ్వు చేసుకున్నట్లయితే నీకు కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభు దిగొస్తాడో నీ కష్టాలలో పాలు పంచుకోవడానికి, నీ కన్నీరును తుడవడానికి, అంతేకాకుండా ఆ ప్రతి కష్టానికి సమాధానము ఇవ్వడానికి ఆయన దిగొస్తాడు. ఇది వాస్తవం. అందుకే దేవుని చిత్తం చేయాలి. ఉదాహరణ, ఆదాముకు దేవుడు ఒక జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తము కాదని, మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? తనకంటూ ఒక సాటి అయిన సహాయిని ఉండాలి అని చెప్పి అవ్వను తీసుకొచ్చి భార్యగా తనకు అప్పగించాడు. ఈ పెళ్లి చేసింది ఎవరో చెప్పండి? దేవుడే చేశాడు. దేవుడు చేసిన వివాహం అది. దేవుడు చేసిన వివాహమే అయినా సమస్యలు రాలేదా? చెప్పండి, వచ్చినాయి. దేవుడు చేసిన వివాహం అయినప్పటికీ కూడా సమస్యలు వచ్చినాయి. వద్దు అన్న పండు వాళ్ళు తినేశారు. నగ్నంగా ఉన్నామని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఆకులతో వారి శరీరాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ వారిని వివాహం ద్వారా దగ్గర చేసినటువంటి, ఒక్కటి చేసినటువంటి దేవుడు, వారు సిగ్గుతో వారి శరీరాన్ని ఆకులతో కప్పుకుంటున్నారని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయనే వారికి చర్మపు వస్త్రములను కుట్టి మరీ వారికి అనుగ్రహించాడు. అర్థం ఏమిటి? ఆయన వివాహం చేశాడు కనుక ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆయనే వారి సిగ్గును కప్పడానికి, చెప్పండి, ఒక జంతువును బలిచ్చి ఆ జంతువు చర్మముతో వారి సిగ్గును కప్పుతున్నప్పుడు దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. మనిషి చేసిన పాపానికి విరుగుడు, లేక మనిషి పాపము చేసి అవమానాన్ని, సిగ్గును కప్పుకున్నప్పుడు ఆ సిగ్గును, అవమానాన్ని తొలగించటానికి దేవుడు ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ఒక జీవి మరణిస్తే తప్ప, బలైతే తప్ప వీరు సిగ్గు కప్పడం సాధ్యము కాదు. నా కుమారుడైన యేసుక్రీస్తు వీరి కోసం మరణిస్తే తప్ప వీరు చేసినటువంటి పాపానికి విరుగుడు ఉండదు అని ఆ రోజే దేవుడు వీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి, ఫలితంగా పాపిష్టి మనిషిని రక్షణ వస్త్రముతో, పరిశుద్ధ వస్త్రముతో, నీతి వస్త్రమును ధరింప చేయాలి అనే తీర్మానం ఆ రోజే తీసుకున్నాడు. సంగమా, వింటున్నారా? ఏ దేవుడైతే మనిషిని సృష్టించి వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు, ఆ వివాహ బంధంలో సమస్య వచ్చినప్పుడు ఆ దేవుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వివాహ వయసు వచ్చినప్పుడు సహజంగా చదువుకుంటున్న చోట, ఉద్యోగం చేసే చోట ఒక అమ్మాయి నిన్ను ఆకర్షించవచ్చు, ఒక అబ్బాయి నిన్ను ఆకర్షించవచ్చు. ఆ ఆకర్షణ కాస్త స్నేహంగా మారవచ్చు, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారవచ్చు, ఆ ప్రేమ కాస్త పెళ్ళికి దారి తీయొచ్చు. కానీ వినో, నీ వివాహంలో ఎవరుండాలి? యేసు ఉండాలి. యేసు లేకుండా, క్రీస్తు లేకుండా నువ్వు వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ వివాహము చాలా కష్టాలు గుండా వెళుతుంది. మళ్ళా చెప్తున్నా, యేసయ్య ఉన్నప్పటికీ కూడా వివాహ బంధంలో, పెళ్లిలో కష్టాలు రావచ్చు. కానీ ఆ కష్టాలకు నా దేవుడే బాధ్యత వహిస్తాడు, పూచీకర్తగా ఉంటాడు. ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. కాబట్టి ఉండాలి, యేసు మీ మధ్య ఉండాలి, మీ కుటుంబంలో ఉండాలి. అది వివాహంతో స్టార్ట్ కావాలి. వ్యక్తిగతంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడంతో నీ జీవితంలో ప్రారంభం కావాలి. అటు ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి, ఇతను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును కలిగిన వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడి క్రీస్తును కలిగి వివాహంలో ప్రవేశించాలి. వివాహ బంధాన్ని క్రీస్తు సన్నిధిలోనే కట్టుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఒకవేళ నీ వివాహంలో సమస్యలు ఉన్నట్లయితే ఆ వివాహాన్ని, ఆ సమస్యను ప్రభువుకు చెప్పు. భర్త వల్ల సమస్య, భార్య వల్ల సమస్య, అత్త వల్ల సమస్య, కోడళ్ళ వల్ల సమస్య, బిడ్డల వల్ల సమస్య,
ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య ఏదైనప్పటికీ షేక్ అయ్యేది మాత్రం నీ కుటుంబం షేక్ అయిపోతుంది. అటు ఇటు కొట్టబడేది నీ కుటుంబం కాబట్టి ఆ సమస్యను తీసుకొచ్చి ప్రభువుకు చెప్తే, ప్రభు చేతిలో పెడితే సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ప్రార్థన. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పెళ్లిలో సమస్య వస్తే ఎవరు దాన్ని తీర్చగలరు? ఆనాడు పెళ్లిలో సమస్య వచ్చినప్పుడు, ఆ కుటుంబం అవమానపరచబడబోతున్నప్పుడు, నవ్వులు పాలు కాబోతున్నప్పుడు, గుట్టు చప్పుడు కాకుండా నీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను చెప్పినప్పుడు ఎంత అద్భుతం చేశావు నాయన. ఎవ్వరికీ తెలియకుండా ఆ సమస్యను సమాధి చేసేసావు, ఆ సమస్యను పరిష్కరించేశావు నాయనా. అయ్యా, ఈరోజు ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో, కుటుంబము అనేది బహు విలువైనదని, వివాహము బహు ఘనమైనదని, నువ్వు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతము వివాహంలోనేనని నాయన నీ వాక్యము సెలవిస్తుంది. అయినా మమ్మల్ని పట్టించుకునే మహా గొప్ప దేవుడు నాయన, మా జీవితంలో మహా గొప్ప అద్భుతము చేయగలిగిన నాథుడు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను సేవించే భాగ్యాన్ని దయచేయమని, పడుతున్న ప్రయాస అంతటికి అద్భుతమైన ప్రతిఫలం కల్లారా చూసే భాగ్యము అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.